హాయ్ అండి, అందరూ నమస్తే. డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసగాళ్ళు రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు అయితే మీరిపోతూ ఉన్నాయి. ఒక వృద్ధురాలని ఆమె ఇంట్లోనే 2 నెలలు డిజిటల్ అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక 20 కోట్ల రూపాయలు అయితే కొట్టేశారు. ఇది ఎక్కడ జరిగింది ఏంటనేది మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. గత డిసెంబరు 2026 నుంచి ఈ నెల 3 మధ్య నేను సిబిఐ అధికారి నుండి ఒక వ్యక్తి ఆమెకైతే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ దగ్గర నగదు అక్రమ చలామణి వ్యవహారంలో మీ ఖాతా ద్వారా కార్యకలాపాలు జరిగాయని, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని, దీనిపై మేము విచారణ చేపట్టాం, ప్రతి 3 గంటలకు ఒకసారి మిమ్మల్ని తనిఖీ చేస్తాం, లేదంటే మీ పిల్లలు కూడా అరెస్ట్ అవుతారని ఆమెనైతే బెదిరించి వివిధ ఖాతాల ద్వారా దగ్గర దగ్గర సుమారుగా 20.26 కోట్ల రూపాయలు అయితే కొట్టేశారు. తర్వాత ఈమె కొంచెం త్వరగా రిలీజ్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు స్పందించి ఈమె ఎవరికైతే మనీ బదిలీ చేసిందో ఆ ఖాతాల నుండి సుమారు ఒక 77 లక్షల రూపాయలు అయితే మాత్రం స్తంభింపజేశారు. ముంబైలో వివిధ ప్రాంతాలకు చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి మరో 2 నిందితులను పట్టుకునేందుకు చర్యలైతే చేపట్టారు. ఒక వృద్ధురాలు ఒంటరిగా అయితే ఇంట్లో ఉంటుంది. ఇలా ఒక వ్యక్తి ఫోన్ చేసి, నేను సిబిఐ ఆఫీసర్ని, మీ అకౌంట్ నుంచి ఇలా అనధికారికంగా ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయి, మీరు గనక ఇంట్లోనే ఉండకపోతే ఎక్కడికి వెళ్లకుండా ప్రతి 3 గంటలకు ఒకసారి మేము చెకింగ్ చేస్తాం, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే మీ పిల్లలు కూడా అరెస్ట్ అవుతారు అని ఈమెను బెదిరించి ఆమె దగ్గర నుంచి దగ్గర దగ్గర 20 కోట్ల పైనే కాజేశారు. ఇప్పుడు ఆమె రిలీజ్ అయ్యి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒక 70 లక్షల వరకు అయితే రికవరీ అయితే అయ్యాయి. మిగతా అమౌంట్ అయితే రికవరీ అవ్వలేదు. అవి అవుతాయో కూడా తెలియదు. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో చోట్ల రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది మోసపోతూనే ఉన్నారు. మన ఛానల్లో దీని గురించి ఇంతకుముందు ఒక 2 వీడియోలు అయితే చేసాం. బ్యాంకుకి సంబంధించింది ఒకటి, వేరే ఇంకొక వృద్ధుడితో వాళ్ళు బిహేవ్ చేస్తే ఒక మేనేజర్ ఎలా సేవ్ చేశాడు అనే దానిపైన కూడా మనం ఒక 2 వీడియోలు అయితే చేసాం మన ఛానల్లో. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఎవరి ముసుగులో ఫోన్ చేస్తారో కూడా ఎవరికీ తెలియదు. ప్రజలు అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇలాంటి పైన అవగాహన అయితే రావాలి. మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.